ముఖ్యమంత్రిగా ఒక పార్టీ నేత ప్రమాణం చేస్తే మాజీ ముఖ్యమంత్రి కూడా హాజరవడం రాజకీయ విలువలకు గౌరవం ఇవ్వడం లాంటిదే. కానీ ఇప్పుడు ఓడిపోయిన సీఎంలు అసలు కనిపించడం లేదు, ప్రమాణ స్వీకారానికి రావడం లేదు. పోనీ అసెంబ్లీకైనా వస్తారా అంటే అది లేదు. కక్షలు కార్పణ్యాలకు పోయి బయటకే రావడం లేదు. కానీ ఒక రాష్ట్రంలో సీఎం అయిన గిరిజన నేత ఈ దృష్టి సంపాదనయాక చెక్ పెట్టారు. ప్రజాస్వామ్య విలువలుంటే ఏంటో రాజకీయ పార్టీలకు తెలియజెప్తున్నారు. విజయ్ గారు వాటర్నే కొని ఇక స్వచ్ఛమైన రాజకీయాలు అనే పదం ఇటీవల కనుమరుగైపోయింది. అధికార పక్షం ప్రతిపక్షం పరస్పర ఆరోపణలు కక్షలు కార్బణ్యాలతో కొట్టుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఒరిస్సా కొత్త ముఖ్యమంత్రి దీనికి ఫుల్ స్టాప్ పెట్టారు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఒక లెసన్ చెప్తున్నారు. సర్పంచ్ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన సామాన్యుడు ఒడిశా సీఎం మోహన్ మారికు స్వచ్ఛ రాజకీయం అంటే ఏంటో చెప్తున్నారు. ఒరిస్సా సీఎంగా కొత్తగా ఎన్నికైన మహాంగి ప్రతిపక్ష నేతగా ఇంటికి వచ్చి తన ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ప్రతిపక్ష నేత ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కూడా పెద్ద మనసుతో ప్రమాణ స్వీకారానికి వచ్చారు. అంతేకాదు నూతన సీఎం స్వయంగా ప్రతిపక్ష నేత కాళ్లకు నమస్కరించడం సంచలనమైంది. అంతేకాదు తనకు సలహాలు ఇవ్వాలని కూడా కోరారు. మరి ఇది రాజకీయం అంటే అని తలపండిన రాజకీయ నేతలు అంటున్నారు. ఇప్పుడు అక్కడ ఈవీఎంలలో మోసాలు జరిగాయన్న ఆరోపణలు లేదు. ప్రతిపక్ష కార్యకర్తల మీద దాడులు లేవు. ప్రతిపక్షాల మీద అనవసర విమర్శలు లేవు. ఇలా అంతా సమయంగా సాగుతున్న రాజకీయ వ్యవస్థ ఒడిశాలో కొలువుదీరింది. ఈ విధంగా జగన్నాథుడు సొంత నేతల స్వేచ్ఛ రాజకీయాలకు నెలవైంది. ప్రజాస్వామ్య విలువలకు అలవాలమైంది. ప్రతి రాజకీయ పార్టీకి ఒడిశా ఒక లెసన్ చెప్తోంది. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. రాష్ట్రం ఏదైనా కావచ్చు, అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి వ్యవస్థకు రెండు కళ్ళు లాంటి. ఖచ్చితంగా అధికార పక్షం అనేటువంటిది ఇచ్చినటువంటి హామీలను అటు రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి ముందుకు వెళ్ళేటువంటి అడుగులు వేసేటువంటి పరిస్థితి ఉంటే, ప్రతిపక్షం మాత్రం అధికార పక్షం యొక్క లోపాలను చూపిస్తూ కూడా ప్రజల పక్షాన పోరాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ రెండు అనేటువంటిది వ్యవస్థకు, ఆ రాష్ట్రానికి అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటిది రెండు కళ్ళు లాంటివి. కానీ ప్రస్తుత రాజకీయాలు మాత్రం పూర్తిగా అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో నడుస్తున్నాయి అనేటువంటి ఒక విమర్శ వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనం చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం అధికార పక్షంలో ఏ పార్టీ వచ్చినా కానీ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వారిపైన దాడులు చేయటం, కక్షా రాజకీయాలకు ఇవి కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రస్తుతం మారిపోయినటువంటి ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి అనేటువంటి విమర్శ కూడా వినిపిస్తుంది. అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి కూడా. కానీ ఇదే నేపథ్యంలో ఒకరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రులు అనేవారు అక్కడ ఆ ప్రమాణ స్వీకారానికి హాజరు కానటువంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ఇదంతా కూడా ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం అనేటువంటిది ప్రతి ఒక్కరూ చెప్తున్నప్పటికీ కూడా కానీ ఈ పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కానీ ఇలాంటి అనారోగ్యకరమైనటువంటి వాతావరణానికి పూర్తిగా చెక్ పెడుతూ ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక సూచన చేస్తున్నట్లుగా, ప్రతి రాజకీయ పార్టీకి ఒక లెసన్, ఒక పాఠాన్ని నేర్పిస్తున్నట్లుగా పరిణితి చెంది ఆలోచించాలి అనేటువంటి విధంగా కూడా ప్రస్తుతం ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించినటువంటి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోహన్ చరణ్ మాజీ ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి
ఒడిశా ప్రస్తుత ముఖ్యమంత్రి మాత్రం ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయానికైతే ఆయన తెరతీసినటువంటి పరిస్థితి. ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఒక పాఠం నేర్పిస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఆయన గెలుపొందిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారానికి మోహన్ చరణ్ మాజీ ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఒడిశా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ఇంటికి స్వయంగా ఆయన వెళ్ళటం, ముఖ్యమంత్రి హోదాలో ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన్ను స్వయంగా తన ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పి ఆహ్వానించడం, దానికి పూర్తిగా కూడా ఆయన కూడా సానుకూలంగా కూడా ఇటు నవీన్ పట్నాయక్ స్పందించడం, ఆయన ఆ ప్రమాణ స్వీకారానికి హాజరవటం అనేటువంటి చాలా ఆరోగ్యకరమైనటువంటి ఒక వాతావరణం అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మీ సలహాలు మాకు ఉండాలి, మీ సలహాలు మాకు చెప్పాలి అంటూ కూడా ఇటు ప్రస్తుత నూతన సీఎం ఒడిశా సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోహన్ చరణ్ మాజీ నవీన్ పట్నాయక్ పాదాలకు నమస్కరించడం కూడా తీవ్ర సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూస్తే మాత్రం కక్షలు, కార్పణ్యాలు, ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది, లేదంటే అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయటం, కక్షపూరితంగా వ్యవహరించడం, ఇలాంటి అంశాలన్నీ కూడా వేరే రాష్ట్రాల్లో జరుగుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఒరిస్సాలో మాత్రం ఇలాంటి ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగాయి, లేదంటే ప్రతిపక్ష నేతలపైన దాడులు చేయటం, ఇలాంటి వాటన్నిటికీ కూడా పూర్తిగా అలాంటి పరిస్థితులు అనేటువంటి ఒరిస్సా రాష్ట్రంలో కనపడుతున్నటువంటి పరిస్థితి లేదు. అవన్నీ పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణానికి ఇక్కడ మోహన్ చరణ్ మాజీ ప్రస్తుత ఒరిస్సా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోహన్ చరణ్ మాజీ ఈ యొక్క నూతన సాంప్రదాయానికి తెరతీసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన ఒక సామాన్య సర్పంచ్ హోదా నుంచి కూడా ముఖ్యమంత్రి స్థాయి వరకు ఆయన ఎదిగినటువంటి పరిస్థితి. ఆయన ఒక గిరిజన నేత. ఆయన ప్రతి రాజకీయ పార్టీకి కూడా ఈ విధమైనటువంటి ఒక పాఠం ఇచ్చినట్లుగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒరిస్సాలో ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయో అదే పరిస్థితులన్నీ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇదే సంస్కృతిని పాటిస్తే ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం రాష్ట్రాల్లో, తద్వారా దేశవ్యాప్తంగా కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయం ఉంటుంది. ప్రజలు కూడా ఇలాంటి రాజకీయ వాతావరణంతో స్వేచ్ఛగా ఉంటారు. ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాలకు తెరతీసినట్లు అవుతుంది, స్వచ్ఛమైన రాజకీయాలు చేసినట్లు అవుతుంది అనేటువంటి ఒక సందేశం అయితే ఇటు ఒడిశా నుంచి నేర్చుకోవాలి అన్నట్లుగా కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు కూడా దీని గురించి చాలా పాజిటివ్గా కూడా చాలా సానుకూలంగా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ కక్షా రాజకీయాలకి వీటన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టే విధంగా మోహన్ చరణ్ మాజీ ప్రస్తుత ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ చేసినటువంటి ఈ యొక్క కార్యం ఏదైతే ఉందో, అంటే ఆయన వ్యవహరించినటువంటి తీరు మాత్రం పూర్తిగా అందరినీ కూడా ఆశ్చర్యపరచడంతో పాటు అందరికీ ఒక పాఠం నేర్పించే విధంగా ప్రతి రాజకీయ పార్టీకి ఏ విధంగా నడుచుకోవాలి, అధికార పక్షం ఎలా నడుచుకోవాలి, ప్రతిపక్షం ఎలా నడుచుకోవాలి, రెండు ఏ విధంగా సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఇటు తెలియజెప్పినట్లుగా అవుతుంది. ఒక కొత్త సాంప్రదాయానికి, ఒక స్వచ్ఛమైన రాజకీయ సాంప్రదాయానికి తెరదీసినట్లు అవుతుందని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇటు ఒరిస్సా నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మోహన్ చరణ్ మాజీకి ప్రశంసల వెలువైతే వస్తున్నటువంటి పరిస్థితి. ఇది స్వయానా కూడా పూరీ జగన్నాథుడు అయినటువంటి సొంత నేలైనటువంటి ఇటు ఒరిస్సాలో ఈ స్వచ్ఛ రాజకీయాలకు ఇవి కేర్ ఆఫ్ అడ్రస్గా మారటం, ఇక్కడి నుంచే ప్రారంభం అవటం, ఇదంతా కూడా ఒక సహృదయమైనటువంటి ఒక సంపూర్ణమైనటువంటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది అన్నట్లుగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భారత్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.